మనకు రక్షణగా దేవుడు ఉంటాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. మన మీద దయ కలిగి ఉండదు దేవునికి ఎప్పుడు ఆయన ప్రేమించినప్పుడు ప్రియులారా. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు, సంతోషిస్తారు. మనం అన్ని విధాలా కాచి కాపాడి రక్షించి నడిపించే దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం సంతోషిస్తాం. మనకు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, జబ్బు వచ్చినా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా మనం సంతోషంగా ఉంటాం. ఎందుకని? ధనం వల్ల కాదు, వస్తువుల వల్ల కాదు, మానవ వల్ల కాదు. ఎవరి వల్ల? దేవుని వలన. దేవుణ్ణి ప్రేమించడం మూలంగా మనం సంతోషపెట్టే దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. తర్వాత ఆఖరిది, దేవుణ్ణి ప్రేమించినప్పుడు ప్రియులారా ఏం జరుగుతుంది? మరి దేవుడు మన దగ్గరే ఉంటారు. దేవుడు మన దగ్గరే ఉంటారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ సమస్యలను అన్నింటిని కూడా మీ పక్కనే ఉన్న దేవుడికి చెప్పండి. మీ దగ్గరే ఉంటే ఆవరించి ఉన్నాడు ఆయన ఆత్మధారి. ఈ సమస్యలైనా, ఏదైనా, బాధ అయినా, వ్యాధి అయినా, కష్టమైనా, నష్టమైనా, ఏదైనా సరే దేవుని దగ్గర అడగండి, పెట్టండి. మేలులకు కృతజ్ఞత చెప్పండి, సాక్షులుగా నిలబడండి. దేవుడు ఏ విషయంలోనే మేలు చేశాడనుకోండి, సాక్షిగా ఉండండి. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ యోహాను 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించువాడైతే నా మాట గైకొనడు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించను, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఎప్పుడు నివాసం చేస్తాడు? మన యందు ఎప్పుడు నివాసం చేస్తారు? మన ఇంట్లో ఎప్పుడు నివాసం చేస్తారు? మన దగ్గర ఎప్పుడు నివాసం ఉంటారు? ఆయన ప్రేమించినప్పుడు. దేవునికి స్తోత్రం. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. విన్నారా? మొత్తం విన్న వాళ్ళ చేతుల మీద ఎత్తండి. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే ఈ భూలోకంలో జీవితం అంతా కూడా సంతోషమే. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి కష్టంలో ఉన్నా సరే, ఎటువంటి బాధ, వ్యాధి, కష్టంలో ఉన్నా సరే, మరి దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. దేవుడు మీ దగ్గరే ఉంటాడు. ఆయన